ఆర్బీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్తే. అయోధ్యలో ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా వైభవోపేతంగా జరిగింది. ఇక అయోధ్యతో పాటు దేశమంతటా కూడా ఆ శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే వరంగల్ మహానగరంలోని ఖిలా వరంగల్, బట్టల బజార్, భద్రకాళితో పాటు షంభునిపేటకు సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలతో సందడిగా మారింది. సత్యనారాయణ. మేము కిలవరంగల్ ఫోర్టు వరంగల్ సెంటర్ నుండి కిలవరంగల్ పంపు నుండి మాట్లాడుతున్నాం. ఈనాడు 22/1/2024 వరకు మనము రామ అయోధ్య మందిరం సాధించినాం. మోదీ ద్వారా సాధించడం జరిగింది. ఈ రోజు ఎంతో పండుగగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు. ప్రతి గుళ్ళల్లో, హనుమాన్ గుళ్ళల్లో ఎంతో అన్నదానాలు చేస్తూ ఈరోజు రాముడు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈనాడు ఎంతో ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతోటి రామరాజ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని మనము రాముని గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాడు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రతి సెంటర్లలో, హనుమాన్ గుళ్ళల్లో భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఎంతో రామరాజ్యం వచ్చిందని మాకు ఎంతో సంబరంగా ఉంది. జై శ్రీరామ్. మా వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో ఈ శ్రీరామ ప్రతిష్టా ఉత్సవం సందర్భంగా నిరంతరం ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాద వితరణ మొదలుపెట్టాము. మార్నింగ్ రాములవారికి అభిషేకం తర్వాత హనుమాన్ చాలీసా పారాయణము, తర్వాత కోలాటాలతోటి ఈ అన్నప్రసాద వితరణ ప్రారంభించినాము. ఈ నిరంతరంగా రాత్రి 8 వరకు కూడా జరపడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు మా శోభాయాత్ర కూడా ఉన్నది. రాముల వారిది శోభాయాత్ర మన వరంగల్ చౌరస్తా నుండి బండి బజారు, పోచం మైదాను, గోపాలసాయి గుడి ద్వారా మళ్ళీ ఆలయానికి చేరుకుంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క హనంకొండలో ఉండేటువంటి ఊళ్ళో ఆంజనేయుడు దేవాలయ ప్రాంగణంలో భద్రకాళి కాపు కాలనీ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూజా కార్యక్రమాలు, తదనంతరము ప్రసాద వితరణ, తర్వాత 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మా కాలనీ వాసులందరికీ కూడా ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణాన్ని కూడా అతివైభవంగా జరుపుకుంటున్నాం ఈ కాలనీలో. తర్వాత వినాయక చవితి సందర్భంగా గణేషుని యొక్క నవరాత్రి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నది కాదు, ఎంతో ఋషులు మునులు వాళ్ళు కోరుకున్న ఈ కళ. అలాగే మన పీఠాధిపతులు కూడా కోరుకునే కళ ఇది. ఈ కళ నెలవేరింది అంటే
అది ఆయుషి అన్నట్టుగా ఉంటుంది. ఉరుకలు తురుకలు మరకలు అనే మరకలు కాకుండా జనాలందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక రామరాజు అనేది రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనమంతా ఒకటే అనే భావన తీసుకురావాలి. అంటే ఈ శరీరాలు వేరైనా కూడా మనసు అనేది ఒకటే ఉంటుంది, ఆత్మ అనేది ఒకటే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాముడు అనే యొక్క దాని విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రామరాజ్యం కొరకే ఈ రాముని యొక్క అవతారం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ యొక్క ఆశీస్సులే ఈ ప్రపంచానికి అందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవ కార్యక్రమం నుంచి మొదలుకొని గణపతి పూజ, స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు, అలాగే చందనాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సీతారామచంద్ర స్వామి వారిని పంచామృత అభిషేకాలతో పూజలు కావించేసుకొని మండపంలో ఉంచేసి ఆ స్వామివారికి మహా గణపతి పూజా కార్యక్రమం నుంచి మొదలుకొని అలాగే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఆ స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించేసుకొని స్వామివారికి నీరాజనము మంత్రపుష్ప కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఆ స్వామివారికి ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా స్వామివారికి 12:38 మహాహారతిని ఇవ్వడం జరిగింది. తదనంతరం ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వస్తి పలకడం జరిగింది. రోజు షమ్మూన్పేటలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందించడం జరిగింది. అందులో భాగంగా దేవాలయాన్ని రంగవల్లులతో, మామిడాకులతో, కాషాయ తోరణలతో అలంకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రొజెక్టర్ ద్వారా లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఇందులో చుట్టుపక్కల కాలనీలకు సంబంధించి అనేక మంది మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క లైవ్ కార్యక్రమంతో పాటు భక్తజనులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ సంకీర్తన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయోధ్య నుంచి లైవ్ ద్వారా వచ్చిన తర్వాత సామూహికంగా హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం సంబంధించి పెద్దలందరూ కూడా కార్యక్రమ విశేషాలను పంచుకోవడం జరిగింది. శ్రీ రామచంద్రుని యొక్క ఆశయాలను, వారి యొక్క జీవిత విశేషాలను పంచుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఈ యొక్క భక్తజనులందరికీ కూడా గ్రామస్తుల సహకారంతో భోజన వసతిని, భోజన ప్రసాదాన్ని అందడం జరిగింది. సాయంత్రం కూడా దీపోత్సవం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం గత 1 మంత్ నుంచి, ఒక నెల రోజుల నుంచి శ్రీ రామజన్మభూమి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పిన విధంగా సాంప్రదాయబద్ధంగా, వైభవంగా, విజయవంతంగా నిర్వహించడం జరిగింది. షమ్మూన్పేట బస్తీ సంయోజక్గా శ్రీ కందగట్ల శ్రీరామ్ గారు, వారి యొక్క టీం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికీ కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది.